బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు 16 మందిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. పలాస మండలం నీలావతికి చెందిన ఢిల్లీరావు మృతి విషయమై న్యాయం చేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన అనుచరులతో కలిసి పోలీస్ ఠాణా ముందు బైఠాయించిన విషయం తెలిసిందే. గుంపుగా ఏర్పడి పోలీస్ ఠాణాకు వచ్చే ప్రజలకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై నిత్యం వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి కూడా మన వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అంతు చూస్తామన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ పోలీసుల తీరుకు నిరసన తెలుపుతూ మాజీ మంత్రి అప్పలరాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు చుక్కలు చూపించారు. మాజీ మంత్రి అప్పలరాజు జనవరి 2025లో పలాసలో ఢిల్లీరావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి అప్పలరాజు నిరసన తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి అప్పలరాజు ఈ మేరకు ఆందోళనకు దిగారు. దీంతో ఏం చేయాలో తోచక ఏపీ పోలీసులు తలలు పట్టుకున్నారు.